చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనములైనా దేవా, ఈ దినం వరకునైనా మమ్మను సజీవులుగా మీరు కాపాడి నీ పాద సన్నిధిలోనైనా ఈ రీతిగా గడుపుటకు మీరిచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినముననైనా మా ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరమో ప్రభువా, అట్టి మాటలనైనా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను వినగలిగే చెవిని, గ్రహించగలిగేటువంటి హృదయాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, ఈ దినమున ప్రభువు యొక్క సన్నిధిలో ఈ రీతిగా గడపటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమని తెలియచేస్తున్నాను. ఎందుకంటే గడచినటువంటి వారంలో మరి హాస్పిటల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ఈ ప్రభు దినానికి దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు గనక ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి దేవుడు అవకాశం ఇచ్చాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ లోకములో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. మరణాపాయాల నుండి మనల్ని కాపాడుతూ దేవుడు మనకు జీవమును ప్రసాదిస్తూ వస్తున్నాడు. అయితే జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో జీవించలేనటువంటి మనుషులుగా ఈరోజు మనుషులు కనపడుతున్నారు. దేవుడైతే మనకు అవకాశాన్ని ఇస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని భద్రపరుస్తూ దేవుడు భూమి మీద మనల్ని నిలవబెడుతూ ఉన్నాడు. దేవుడు భూమి మీద మనల్ని నిలవబెడుతున్నప్పుడు ఈ భూమి మీద మనల్ని శత్రువులుగా భావించుకునే వాళ్ళు కొందరుంటారు, మిత్రులుగా భావించుకునే వాళ్ళు కొందరుంటారండి. మనకు కష్టం వచ్చిందనుకోండి, మన కష్టాలలో మనకు తోడుండే వాళ్ళు ఎవరు ఉండరండి. మనం సంతోషంగా మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గర అందరూ ఉంటారండి. ఇది లోకములో మనం చూస్తున్నటువంటి నిజమైనటువంటి సత్యం. మనము ఒకరికి ఉపయోగపడుతుంటే మన దగ్గర ఉంటారు, మనం ఒకరికి ఉపయోగపడకపోతే మనకు దూరంగా ఉంటారు. కొన్నిసార్లు మన మీద పగపట్టి మనల్ని శత్రువులుగా భావించుకొని మనల్ని వెలివేసినప్పుడు దేవుడే తోడున్నాడు అనుకోండి. దేవుడే తోడుంటే ఆ శత్రువులే
దేవుడు తోడున్నటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ అక్కడే అన్నపానాలు చేసి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయండి. మనం ఎప్పుడు కూడా మనకు మనుషులు తోడున్నారని నమ్మకండి. మనం చాలా వరకు ఏం ఆలోచించుకుంటామంటే మా బంధువులండి, మా అన్నండి, మా తోబుట్టులండి, మా వారు అని మనం అనుకుంటుంటామండి. కానీ మన వారు కాదండి. మనకు మన వారుగా ఉండాలంటే మనం దేవుని మీద ఆధారపడాలండి. దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు మనము నిలుపుతామో, మనల్ని శత్రువులుగా భావించుకునే వాళ్ళను దేవుడు మనకేం చేస్తాడంటే మిత్రులుగా చేస్తాడండి. మనల్ని మిత్రులుగా శత్రువులు చేయాలంటే మన భక్తి ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడు కోరుకున్నట్టుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఒకసారి బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. సామెతల గ్రంథం, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అంటుండు. చూడండి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మన ప్రవర్తన దేవునికి ఎలా ఉండాలంటే ఇష్టంగా ఉండాలండి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా? మన ప్రవర్తన కానీ దేవునికి ఇష్టంగా ఉంటే ఎవరైతే మనల్ని శత్రువులుగా భావించుకుంటున్నారో అలాంటి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మిత్రులుగా చేస్తాడంట. చూడండి, ఈరోజు మనకు ధనము లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ దేవుడు తోడున్నాడు అనుకోండి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని మీద మనం ఆధారపడ్డామనుకోండి, దేవుడు మనకేది తక్కువ చేయడండి. మనం నమ్మవలసినటువంటి ఒక నిజం ఏంటంటే మనకి ఎవ్వరు లేకపోయినా పర్వాలేదండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు అన్నీ కూడా సమకూర్చబడతాయండి. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఐశ్వర్య విషయంలో అయితేనేమి, జీవం విషయంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేయడు అనటానికి బైబిలే మనకు ఆధారం అండి. పౌలును చంపాలనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో పౌలు మీద ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ జరిగినటువంటి ఆ సమయములో పౌలు గారితో దేవుడు అంటాడు, ఇదిగో ఈ పట్టణమందు నీకు బహుజనం ఉన్నది, వెళ్ళు, భయపడకుండా మాట్లాడన్నాడండి. అంటే భక్తుల విషయములో, భక్తులు అనగానే దేవుని యందు భయభక్తులు కలిగిన వారండి. మీకు అర్థమవుతుందా? భక్తులు అనగానే దేవుని యందు
భయభక్తులు కలిగిన వారండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవుని మాటను జవదాటరో, అలాంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి. దేవుడు తోడుగా ఉంటాడు అనటానికి కొంత సమయం పట్టిన తర్వాత వారికే తెలియచేస్తాడండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనుషులం కాబట్టి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటామండి. మనకు బైబిల్ అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే తొందరపాటు నిర్ణయాలండి. దేవుడు అక్కడున్నాడేమో, ఇక్కడున్నాడేమో అనుకుంటామండి మనం. కానీ మనం ఎప్పుడైతే స్థిరమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు తోడుగా ఉంటాడండి. ఎంత తోడుగా ఉంటాడంటే, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ఉన్నాడండి. ఇస్సాకు విషయములో, ఇస్సాకు అనగానే గొప్పవాడండి. దేవుడు జ్ఞాపకాలలో చేసుకునేటువంటి పేరులో ఇస్సాకు పేరు కూడా ఉందండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నాడు కదా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి పేర్లలో ఇస్సాకు పేరు ఉంది. నేను ఇస్సాకు దేవుడను అని చెప్పుకునేటువంటి ఇస్సాకు విషయములో అబీమెలెకు అనేటువంటి వ్యక్తి రాజు. అబీమెలెకు ఏం చేశాడంటే ఇస్సాకు మీద పగబట్టారండి. ఎందుకంటే తన తండ్రిది ఆస్తి విషయములో అయితేనేమి, భూభాగాలలో ఉన్నటువంటి బావుల విషయములో అయితేనేమి, ఇస్సాకు మీద ఎప్పుడైతే పగబట్టారో, ఆ పగబట్టిన తర్వాత ఇస్సాకును అక్కడి నుండి వెలివేశారండి. నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఈ ప్రాంతంలోంచి బయటికి వెళ్ళిపో అని ఇస్సాకుని ఏం చేశారంటే తోలివేశారంటండి. ఇస్సాకును తోలివేస్తే ఇస్సాకు మాత్రం ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుడి మీద ఆధారపడ్డాడండి. మనమైతే చాలాసార్లు మన బాధలు పక్కవారికి చెప్పుకొని మనం కన్నీరు కారుస్తుంటాం, అంతేనా కదా. మన కష్టం వస్తే మనము మన తోటి వారికి చెప్పుకుంటాం, మనం కన్నీరు కారుసుకుంటామే తప్ప. కానీ ఇస్సాకు మాత్రం దేవుని మీద ఆధారపడ్డాడండి. దేవుడి మీద ఆధారపడ్డాడని, దేవుడు ఇస్సాకుకు తోడుగా ఉన్నాడని అబీమెలెకుకు, అతని స్నేహితుడికి, అతని సైన్యాధిపతికి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశాడంటండి. ఎవరిని బట్టి? ఇస్సాకును బట్టి. ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం 26వ వచనం కాంచి చూద్దామండి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహీయోజరును అతని సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని అడిగాడంట. చూడండి, మనం చదువుకున్నటువంటి
ఇక్కడ మనం ఆలోచిస్తే తవ్వినటువంటి బావుల నిమిత్తం, నీరు నిమిత్తం, గొర్రెల మందలకు పెడుతున్నటువంటి ఆ నీరు, ఆ బావుల విషయములో, నీటి విషయంలో వచ్చినటువంటి ఈ గొడవ విషయంలో ఇస్సాకు మీద అబీమెలెకు గాని వీరు ఏం చేశారంటే ఇస్సాకు మీద ఏం పట్టారంటండి? పగబట్టారంటండి. దేవుడు ఖచ్చితంగా రాయించాడు చూడండి బైబిల్‌లో. ఇస్సాకు మీద పగబట్టారు. ఇస్సాకుని ఏం చేశారంటే అక్కడి నుండి పంపివేశారంట చూడండి. తోలివేశారంటండి. నువ్వు ఈ ప్రాంతంలో ఉండకూడదు. నువ్విక్కడ ఉండకూడదు అని ఇస్సాకుని మీద పగబట్టి ఇస్సాకును అక్కడి నుండి పంపివేసిన తర్వాత దేవుడు వారికి ఏం చూపించాడేమో తెలియదు కానీ మరలా ఇస్సాకును వెతుక్కుంటూ వచ్చారంటండి. వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? 27 వచ్చిన మరలా చదువుదాం. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మేమేమి చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందుమని అనుకుంటిమి. ఇప్పుడు నీకు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి అంటుండు చూడండి. ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఎవరైతే ఇస్సాకును మా యొద్ద ఉండవద్దని, మా దగ్గర వద్దని పంపేసినటువంటి వాళ్ళే మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చారట చూడండి. ఇస్సాకు దగ్గరికి వచ్చి యెహోవా నీకు తోడుగా ఉండటాన్ని బట్టి మేము చూసాము అంటున్నారు చూడండి. యెహోవా నీకు తోడుగా ఉండటాన్ని బట్టి మేము చూసాం. ఇప్పుడు నీవు యెహోవా యొక్క ఆశీర్వాదమును పొందిన వాడవని మీ దగ్గరికి వచ్చాము అంటున్నాడు చూడండి. ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక, దేవుడంటే అమితంగా ప్రేమించేవాడు గనుక, ఇదిగో నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఒట్టి చేతులతో నేను పంపించకూడదని వారి కొరకు ఏం చేస్తున్నాడంటే, మనం చూస్తే 30వ వచనంలో అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. చూడండి, శత్రువులు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే వారికి అన్నపానములను పుచ్చుకునేటట్టు విందు చేయించాడంటండి. శత్రువులుగా వచ్చినటువంటి వారిని దేవుడు మిత్రులుగా చేయడానికి ఇదిగో ఇస్సాకుకు ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉన్నాడండి. ఈ విషయంలో మనం ఆలోచిస్తే ఇస్సాకును బయటికి పంపించారు. ఇస్సాకును మా దగ్గర వద్దన్నారు. కానీ వద్దనుకున్నటువంటి ఇస్సాకు దగ్గరికి మరలా తిరిగి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు మనకు అర్థమవుతుందండి. మనం బాగా ఆలోచించుకుంటే యోసేపు ఉన్నాడండి. యోసేపును అన్నను ఏం చేశారు? గుంటలో పడేశారు. ఇస్మాయిలులకు అమ్మేసుకున్నారు. డబ్బును తీసుకున్నారు. పరాయి దేశానికి పరవాసిగా యోసేపు వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిపోయినటువంటి యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడండి. పొతిఫెర దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫరో ఇంటిలోనికి వెళ్ళిపోయాడు. యోసేపు ఉండటాన్ని బట్టి అటు పొలములోను, ఇటు ఇంటిలోను ఆశీర్వాదం అనేది వచ్చింది. రాలేదా? యోసేపును బట్టి పొలములో ఆశీర్వదింపబడుతున్నారు, గృహములో కూడా ఆశీర్వదింపబడుతున్నారు. ఇలాగా ఆశీర్వదింపబడుతున్నటువంటి అక్కడికి కనానులో కరువు రావటాన్ని బట్టి, యాకోబు ఉన్నటువంటి ఆ ప్రాంతములో కరువు రావటాన్ని బట్టి మరలా యోసేపు ఉన్నటువంటి దగ్గరికి ఇశ్రాయేలులను, యాకోబు పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చినప్పుడు యోసేపు అనే మాట ఏంటంటే, నేను మిమ్మును మీ పిల్లలని పోషించెదను అన్నాడండి. అన్నాడా అనలేదా? మిమ్మును మీ పిల్లలని పోషించేదని అన్నాడు. ఆ మాట చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడట. చూడండి, సహోదరులు భయపడిపోతున్నారు. ఇక్కడికి వచ్చాం, ఒకప్పుడు మేము తప్పు చేశాం, నిన్ను అమ్మేసి మేము తప్పు చేశామని బాధపడుతున్నప్పుడు యోసేపు అంటున్నాడు, ఇదిగో దేవుడు ముందుగానే పంపించాడు, ఇది దేవుని చిత్తములో జరిగింది అని యోసేపు తన సహోదరులను ఆదరిస్తున్నట్టుగా కనబడుతుంది. చూడండి, యోసేపు మీద అన్నలు పగబట్టారా పట్టలేదా? మీరు చెప్పండి. పగ పట్టారు. నీ పనకు ముక్కటమేంటి, నీకు సాష్టాంగ పడ్డమేంటి, మేమందరూ పడ్డమేంటి, తల్లిదండ్రులు పడ్డమేంటి అని సహోదరులు యోసేపు మీద ఏమైందంటే పగబట్టేశారండి. పగబట్టినటువంటి అలాంటి వారు మరల ఎక్కడికి వచ్చారంటే యోసేపు దగ్గరికే వచ్చాడు. యోసేపు దగ్గరికి వచ్చేటట్టుగా దేవుడు చేశాడండి. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది, తినడానికి ఏమీ లేవు. వచ్చినప్పుడు యోసేపు నా మీద పగబట్టారు కదా, నేను కూడా పగబట్టాలనుకోలేదండి. ఆ ప్రేమను చూపిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా చూపిస్తున్నాడంటే, నా అన్నలు వచ్చారు, నా తండ్రి బ్రతికున్నాడా, నేను ఇక్కడైతే క్షేమంగా ఉన్నాను, అక్కడ ఎలా ఉన్నారు, మీరు కూడా క్షేమంగా ఉండాలంటే మరల నా దగ్గరికి రావాలి, తీసుకురండి అని అక్కడికి యోసేపు ఉన్నటువంటి దగ్గరికి రప్పించుకొని, ఇదిగో మీరు దిగులు పడకండి, మీరు బాధపడకండి, మీకు ఏ తక్కువ కాదు, నేనున్నాను, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని ఒక అభయాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. చూడండి, ఈరోజు మన కష్టాల్లోకి వెళ్ళిపోతే, మన బాధలోనికి వెళ్ళిపోతే మనల్ని పట్టించుకునేటువంటి నాథుడు ఉండడండి. మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి అందరూ వచ్చేస్తారండి. మనం క్షేమంగా ఉన్నాం అనుకోండి, మన దగ్గరికి వచ్చేస్తారండి. మనకు ఒక పదవి ఉందనుకోండి, మన దగ్గరికి వచ్చేస్తారండి. మన దగ్గర ధనం ఉందనుకోండి, మన దగ్గరకు వచ్చేస్తారండి. మనకేది లేదనుకోండి, పక్కన పడేస్తారండి. యోబు ఉన్నాడండి. యోబు ఊజు దేశములో గొప్పవాడా పేదవాడా? గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడండి. చెడుతనాన్ని విసర్జించి పాపం జోలికి వెళ్ళకుండా పవిత్రంగా జీవిస్తున్నాడండి. ఎవరు? యోబు. పవిత్రంగా జీవిస్తున్నటువంటి యోబును అపవాది శోధించాలనుకుంది. అపవాది పరీక్షించాలనుకుంటుంది. క్షేమంగా ఉన్నాడు గనుక దేవుని యందు ఉన్నాడు. ఈ క్షేమం పోతే దేవుని యందు ఎక్కడుంటాడు? కష్టాలను రప్పించేస్తాను, బాధను రప్పించేస్తాను, దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాను. ఇతడు దేవునికి దూరం అయిపోయేటట్టు చేస్తాను అని అపవాది కలలు కన్నదండి. ఆలోచించింది, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడు అంటున్నాడు, భూమి మీద నా కుమారుడైనటువంటి యోబును చూశావా? చెడుతనాన్ని విసర్జించాడు, యథార్థంగా నా కుమారుడు బ్రతుకుతున్నాడు, నా కుమారుడు ఇదిగో గొప్పగా ఉన్నాడు అనగానే అపవాది అంటుంది, నీ కుమారుడి చుట్టూ నీ కంచె ఉంది. నీ కంచె ఉంది గనక, మంచి ఆస్తి ఉంది గనక, పిల్లలు ఉన్నారు గనక, పనివారు ఉన్నారు గనక, క్షేమంగా ఉన్నాడు గనక నీ యందు భయభక్తులున్నాడు. అవేవి లేకుండా చేస్తే నీ కుమారుడు నీ యందు భయభక్తులు ఉంటాడా? ఉండడు. ఏమి లేకుండా పోతే నీ యందు భయభక్తులు ఉండడు. అవి ఒకసారి తీసేయి. నీ యందు భయభక్తులు ఉంటాడో ఉండడో నేను చూపిస్తాన్నట్టుగా అపవాది ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందండి. దేవుడు నా కుమారుడు యథార్థవంతుడు, నా కుమారుడు కష్టాలలో అయినా నా కోసం నిలబడతాడు, ఏమి లేకపోయినా కూడా నిలబడతాడు, అది నాకు తెలుసు కనుక నువ్వు వెళ్ళి ఎంత శోధిస్తావో శోధించు, అతన్ని శోధించు కానీ అతని ప్రాణం మాత్రం తీయొద్దు. అతని ప్రాణాన్ని ఒక్కటి కాకుండా నువ్వు ఎంత శోధిస్తావో శోధించనగానే అపవాది ఇక యోబు జీవితంలో నష్టాలను తీసుకురావటానికి ప్రారంభించిందండి. ఒంటెలు పోయాయి, గొర్రెలు పోయాయి, గాడిదలు పోయాయి, పిల్లలు 10 మంది చనిపోయారు. ఇలా ఆలోచించుకుంటే నష్టం వెంబడి నష్టము యోబుకు వచ్చేస్తుందండి. మనకు ఒక్క నష్టం జరిగిందనుకోండి, మనం ఏం చేస్తామంటే దేవునికి దూరం అయిపోతామండి. అంతేనా కదా? మనకు ఒక్క చిన్న నష్టం అండి, మనం బాగా ప్రేమించేది మనకు దూరం అయిపోయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి దూరం అవుతామండి. యోబుని ఆలోచించండి, ఆస్తి పోయినా దేవునికి దూరం కాలేదండి. పిల్లలు 10 మంది చనిపోయారండి. ఒకేసారి 10 మంది పిల్లలు చనిపోయారంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అసలు దేవుడి పేరే మనం ఎత్తామండి ఇంకా, అవునా కదా? ఒక పిల్లోడికి ప్రమాదం జరిగితే దేవుడా నా కొడుకే నీకు దొరికాడు అన్నట్టుగా దేవుణ్ణి నిందించే వాళ్ళం కానీ చూస్తున్నాం. కానీ 10 మంది పిల్లలండి ఒకేసారి చచ్చిపోయారు. అయినా యోబు జీవితంలో విశ్వాసములో భక్తి తగ్గిపోలేదండి.
ఆస్తి పోయింది. పనివారు పక్కకెళ్ళిపోతున్నారు. పిల్లలు చనిపోయారు. ఆరోగ్యము కూడా క్షీణించిపోయింది. ఆరోగ్యం కూడా యోబుకు లేదు. యోబుకు ఆరోగ్యము కూడా లేకపోతే అంతగా శోధించిందటండి. ఒకసారి యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ వచనాన్ని చూడండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను అంటున్నాడు చూడండి. అపవాది ఎక్కడి నుంచి వచ్చిందంటండి? ఇప్పుడు 7వ వచనంలో అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగినటువంటి కురుపులతో యోబును మొత్తిందంట చూడండి. అపవాది వచ్చింది, దేవుని దగ్గర నుండి వచ్చింది. అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో, బాధ కలిగినటువంటి కురుపులతో మొత్తింది. యోబు భార్య చూసింది. యోబు భార్య వచ్చింది, ఏంటయ్యా నువ్వు ఇంత క్షీణించిపోయావు? ఆరోగ్యం అంతా దెబ్బతినిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, పనివారు ఎవరు లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం. ఇంకా దేవుడు అంటావేంటయ్యా నువ్వు? ఇంకా దేవుడా? దేవుడు లేదు, ఏం లేదు. దేవుని నువ్వు దూషించంటుంది చూడండి. భార్య యోబుకు సలహా ఇస్తుంది, ఏమని? నువ్వు దేవుణ్ణి దూషించంటుంది చూడండి. యోబుకు తెలుసండి, నా దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు నాకు తోడుండాలంటే ఇదిగో ఈ కష్టములో కూడా, ఒక మాట విషయములో కూడా నేను తప్పిపోకూడదు. నా నోటి విషయములో కూడా, ఇదిగో మాట విషయములో కూడా నేను పాపం చేయకూడదు నా దేవుని దృష్టిలోని. యోబు యథార్థంగా ఉంటున్నాడు చూడండి. మనమైతే ఎన్ని మాటలు చెప్పుకుంటాం చెప్పండి? మనకొచ్చినటువంటి కష్టానికి, మనకొచ్చినటువంటి ఆ బాధకి మనం ఎన్నో కారణాలను మనం వెతుకుతుంటామండి. అంతేనా కదా? మనం ఏం చేస్తామంటే మనం చేసిన తప్పులను ఎదుటి వారి మీద కూడా నెట్టడానికి కూడా సిద్ధపడతామండి. మన తప్పును మనం ఒప్పుకోలేము. కానీ యోబు చూడండి, నోటి మాటతో కూడా పాపం చేయలేదంటండి. 10వ వచనాన్ని మనం చూస్తే, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవించతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటల యందును పాపం చేయలేదంట చూడండి. ఏ విషయమందు కూడా, యోబు అంటండి, ఏ విషయమందు కూడా పాపం చేయలేదంట చూడండి. యోబు దేవుని మీద ఆధారపడుతున్నాడు, భక్తిగా బ్రతకాలనుకున్నాడు, యథార్థంగా ఉండాలనుకున్నాడు. దేవుడు ఆకాశం నందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను, భూమి మీద నేను కొంతకాలం ఉంటాను. ఈ కొంతకాలంలో నాకు బాధ వచ్చినా, నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా,
శోధనలొచ్చినా, సమస్యలొచ్చినా, ఏదొచ్చినా సరే, నా దేవుని యందు నేను యథార్థంగా ఉండాలి. దేవుడు నన్ను యథార్థవంతుడన్నాడు. ఆ యథార్థత అనేది నేను భూమి మీద కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటున్నప్పుడు యోబును చూడటానికి ఎవరొచ్చారంటే స్నేహితులొచ్చారంటండి. స్నేహితులొచ్చి ఏమంటున్నారంటే, "నువ్వేం తప్పు చేశావు? నువ్వేం పాపం చేశావు? నీకిన్ని కష్టాలొచ్చాయంటే నువ్వేం తప్పు చేశావని" నిందించారా? నిందించలేదా? నిందించారండి. మనకు గూడా ఏదైనా జరిగిందనుకోండి, మనల్ని గూడా చాలామంది ఏమంటారంటే, "మీరేం చేశారోలే." అంటే మన మీద నేరము మోపడం చూడండి. అపవాది యొక్క లక్షణం ఏంటంటే నేరము మోపటం. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాదు. వాడు సత్యమందు నిలిచినవాడు కాదండి. మన మీద నేరాన్నే మోపుతుంటాడండి. ఇదిగో మన పరిస్థితులను గమనించలేరండి. కొన్నిసార్లు మన స్థితి ఎలా ఉంది? మనం ఇవ్వగలమా? ఇవ్వలేమా? చెయ్యగలమా? చెయ్యలేమా? మన ఆరోగ్యం ఏంటి? మన పరిస్థితులేంటి? ఇదేది కూడా ఆలోచించరండి. ఆలోచించకుండా ఏం చేస్తారంటే, వెంటనే మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్న దానికి మన దగ్గరలో లేకపోతే, వెంటనే మనం ఏం చేస్తామంటే, నేరమును మోపుతామండి. అంతేనా కదా! ఇప్పుడు యోబు యొక్క విషయంలో కూడా స్నేహితులొచ్చారు. వచ్చిన తర్వాత యోబును ఎగతాళి చేస్తున్నట్టుగా, హేళన చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు యోబు, నేను యథార్థవంతుగా ఉన్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నేను ఒకవేళ ఎవరి విషయంలో అయితే తప్పుగా మాట్లాడితే, ఒకరిని నేను మెచ్చుకుంటే, ఒకరిని నేను తునీకరిస్తే, నేను బిరుదులు పెడితే శీఘ్రముగా దేవుడే నన్ను నశింపచేయునుగాక అంటాడండి యోబు గారు తన మాటల్లో. అంటే అంత గొప్పగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినటువంటి యోబు చివరికి వచ్చేసరికి ఏం చేస్తారంటే, స్నేహితులు ఎగతాళి చేసినా, స్నేహితులు దూషించినా, యోబు మాత్రం చివరి దాకా ఎలా ఉన్నాడంటే, మొదటిగా ఏ భక్తి అయితే ఉందో అదే భక్తిని కొనసాగించాడండి. ప్రారంభంలో ఏ భక్తి ఉందో, ఆరోగ్యం పోయినా, పిల్లలు చనిపోయినా, ఆస్తి పోయినా, భార్య వచ్చి దూషించమన్నా, కానీ యోబు మాత్రం భక్తిని మాత్రం విడువలేదండి. భయభక్తులు కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు. అలా భక్తిగా ఉన్నప్పుడు చివరికి అండి, అంటే యోబు యొక్క చివరి దినాలలోనికి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా అదే భక్తిని కొనసాగిస్తున్నప్పుడు స్నేహితులు, యోబు అందరూ దేవుడికి మొరపెడుతున్నారండి. ఇక అర్థమవుతుందా? యోబు మొరపెడుతున్నాడు దేవునికి, స్నేహితులు కూడా దేవునికి మొరపెడుతున్నారు. అలా మొరపెడుతున్నప్పుడు ఇదిగో నా కుమారుడైనటువంటి యోబు కష్టాలలో కూడా యుక్తముగా పలికాడు. యుక్తముగా పలకడం అంటే ఇదిగో మనం చదువుకున్నాం కదా, యోబు అంత నష్టము జరిగినా కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే యోబు నోటి మాటల విషయంలో కూడా తప్పు చెయ్యలేదు. అయితే దేవుడు చూశాడు. స్నేహితులు పలుకుతున్నారు. అలా పలుకుతున్నప్పుడు చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే, యోబు గ్రంథం
యోబు గ్రంథం 42వ అధ్యాయం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దామండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అంటున్నాడు. చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. దేవుడు, ఇదిగో నేను యోబు నన్నుకు మొరపెడితే, యోబు నన్ను అడిగితే నేను అంగీకరిస్తాను, కానీ మీరు మాత్రం మిమ్మును నేను అంగీకరించలేను అన్నట్టు చెప్తున్నాడు. చూడండి, యోబు పలికినట్టు యుక్తముగా మీరు నన్ను పలుకలేదంటున్నాడు. చూడండి, అంటే ఎవరైతే హేళన చేసి తక్కువ చేసి మాట్లాడారో అలాంటి వారిని మరల దేవుడు యోబు దగ్గరికి తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది. చూడండి, వాళ్ళు వచ్చారు యోబు దగ్గరికి. కిందికి చదివితే 9వ వచనం కంచి, తేమానీయుడైన ఎలీఫజును, సికుయుడైన బిల్దదును, నమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించాడంట. చూడండి, ఎవరిని అంగీకరించాడు? యోబును అంగీకరించాడంటండి. మనం అక్కడ ఆలోచిస్తే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి, ఇస్సాకుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి శత్రువులు కూడా ఇస్సాకు దగ్గరికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు. మనం ఆలోచిస్తే యోసేపును కూడా మనం ఆలోచిస్తే యోసేపు మీద పగబట్టి అన్నలు అమ్మేసినా చివరికి మరలా యోసేపు దగ్గరికి వచ్చి భోజనం చేశాడు. యోసేపే వారిని పోషించాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మనం ఆలోచిస్తే, ఇక్కడ యోబు యొక్క స్నేహితులను కూడా మనం ఆలోచిస్తే, బంధువులు కానీ, ఏమండి, యోబుకు కష్టం వచ్చేసింది. బంధువులు ఎవరన్నా వచ్చారంటే ఎవరేం రాలేదండి. దేవుడు ఎప్పుడైతే మరలా అంగీకరించి దేవుడు యోబుకు క్షేమస్థితిని ఇస్తున్నాడో అప్పుడు ఇంకా ఎవరెవరు రావడం మొదలు పెడుతున్నారో మనం కిందికి చూస్తే, దేవుడు ఎప్పుడైతే యోబును అంగీకరిస్తున్నాడో, యోబు ఇదిగో ఈ పరీక్షలో నువ్వు నిలబడ్డావు, ఈ శోధనలో నువ్వు నిలబడ్డావు, ఇదిగో అందుకు నేను నీకేం చేస్తున్నానంటే అంతకుముందు ఏదైతే కోల్పోయావో దానికి రెండంతలుగా నీకు ఇస్తానని దేవుడే అంటున్నాడు. చూడండి, కిందికి చూస్తే, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారందరూ వచ్చి అతనితో కూడా అతని ఇంట
అన్నపానములు పుచ్చుకొని అంటున్నాడు చూడండి. పరిచయస్తులు వచ్చేసేస్తున్నారు, సహోదరులు వచ్చేస్తున్నారు, అక్క చెల్లెళ్ళు వచ్చేస్తున్నారు, ఇక బంధువులు అందరంటండి ఇంక. ఏమండి, ఆరోగ్యం బాగలేనప్పుడు ఎవరన్నా వచ్చి తెచ్చి పెట్టారంట? యోబుని ఎగతాళి చేయడం తప్ప నీకు ఈ కష్టం రావటానికి నువ్వేం పాపం చేశావు? బంధువులు దూరం అయిపోయారు. అందుకే యోబు అంటాడు, మీరందరూ కూడా బాధకు కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారని మనం చదువుకున్నాం. చాలాసార్లు చదువుకున్నామండి. యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం అనుకుంటుంది. యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అన్నాడు చూడండి. అంటే ఆస్తి ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు, ఆస్తి పోయినప్పుడు ఎవరు రారండి. ఇప్పుడు యోబు జీవితంలో మనం ఆలోచిస్తే ఆరోగ్యము అరికాలు మొదలుకొని తల వరకు కురుపులతో ఉన్నప్పుడు, చిల్ల పెంకులతో బూడిదలో కూర్చొని ఉన్నప్పుడు అందరూ దూరంగా ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడో అప్పుడు అక్క చెల్లెళ్ళు, సహోదరులు, పరిచయస్తులు అందరూ వచ్చి యోబు యొక్క ఇంటిలో ఏం చేస్తున్నారంటండి? అన్నపానాలు పుచ్చుకుంటున్నారంట చూడండి. ఈరోజు మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తోడుంటే మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మరలా మనకు మంచి స్థితిని అనుగ్రహించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. దేవుడు మనకు మంచి స్థితిని ఇస్తాడు. మనకు ఈరోజు కష్టం వచ్చిందని మనకున్నటువంటి ఆ నిరీక్షణను విడిచిపెట్టకూడదు. మనకున్నటువంటి విశ్వాసంలో నుంచి మనం తొలగిపోకూడదు. మన దగ్గరని మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని మనం బాధపడకూడదండి. దేవుడు మనకు తోడుంటే శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు, శత్రువులను కూడా మన ఇంటికి నడిపిస్తాడండి. మనం ఎలా ఉండాలంటే భక్తిగా ఉండాలి, మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే మనము ఎంతో ప్రేమించాలండి. ఇస్సాకు దేవుణ్ణి ప్రేమించాడండి. తండ్రి దేవుడికి అర్పణగా ఇవ్వాలనుకున్నప్పుడు కూడా తల్లికి చెప్పకుండా తనలో దాచుకున్నంత భక్తి దేవుడి మీద ఉందండి. మనమైతే అందరికీ చెప్పుకుంటామండి, అవునా కదా? అక్కడే మనం కోల్పోతుంటామండి. మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఆయన సన్నిధిలోనికి మనం రావాలి. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలండి అంటే, దేవుడు ఆశ్చర్యకరుడండి. దేవుడు ఆశ్చర్యాలను జరిగించగలడు. మనకు అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యపరచగలిగినటువంటి దేవుడండి. మనం ఉన్నటువంటి దేవుడి సన్నిధిలో ఆయన ఘనతలు, మహిమ, ప్రభావాలు ఆయన పొందడానికి అరుగుడు గనక ఆయన సన్నిధిలోనికి మనం ఎందుకు వస్తున్నామంటే, ఓ మాట బైబిల్లో చూద్దామండి. కీర్తనల గ్రంథం, మొదటిగా కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అంటున్నాడు చూడండి. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు అంటున్నాడు చూడండి. ఇస్సాకును జ్ఞాపకం చేసుకోండి, యోసేపును జ్ఞాపకం చేసుకోండి, యోబును జ్ఞాపకం చేసుకోండి. నరులే కదండి వారు కూడా. వారి పట్ల దేవుడు చూడండి ఎంత ఆశ్చర్యాలను జరిగించాడు.
వారు ఆశ్చర్య కార్యాలను దేవుడు వారి పక్షాన జరిగించటాన్ని బట్టి వారు ఏం చేశారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారండి. ఈరోజు మన పట్ల దేవుడండి చెప్పుకోలేనన్ని మేలులు చేస్తున్నాడండి. దేవుని సన్నిధిలో మనకు బలాన్నిస్తూ, దేవుడు మనకు ఆశ్చర్యమైనటువంటి క్రియలు మన కుటుంబం పట్ల జరిగిస్తున్నప్పుడు, ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన్ను మనం ఏం చేయలేకపోతున్నామంటే ఘనపరచలేకపోతున్నామండి మనం. దేవుణ్ణి ఘనపరుస్తున్నారా చెప్పండి? దేవుణ్ణి మనం ఘనపరచాలి. ఎవరండి దేవుని ఘనపరిచేది చెప్పండి ఇప్పుడు? ఎంతోమంది అండి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యం బాగుండి, క్షేమస్థితిని దేవుడిస్తే ఆయన సన్నిధిని పక్కన పెట్టేసి ఈరోజు కుటుంబంలో కాలం గడుపుతున్న వారు లేరంటారంటారా? ఎంతోమంది అండి. మా ఇంట్లో ఒకరు వెళ్ళారులే గుడికి అనుకొని దేవుడిచ్చినటువంటి అక్షేమ స్థితిని పక్కన పెట్టేసి కుటుంబం అంతా వచ్చి ఆయన పాదాల సన్నిధిలో కూర్చునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. యెహోషువ కుటుంబాన్ని చూడండి. నేను నా ఇంటి వారి యెహోవాను సేవించెదము. ఎందుకంటే మా కుటుంబం దేవుణ్ణి ఘనపరచాలి. నా దేవుని యొక్క సన్నిధిలో ఘనత ఉంది, బలం ఉంది. ఆయన సన్నిధిలోనికి నేను వెళ్ళాలి, నేను అర్పించాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలకు, ఆయన చేసినటువంటి మేలులకు నేనేం చేయాలంటే నా దేవుడి సన్నిధిలో ఉండాలి అని ఎప్పుడో దేవుడు తన పిల్లలమైన మనందరికండి, మనకంటే ముందు మరణించిన వారికి, ఇప్పుడు బ్రతుకుతున్న మనకి, పుట్టబోతున్నటువంటి వారికి అందరి కొరకు రాయించినటువంటి గ్రంథమే బైబిల్. ఆ బైబిల్ ఏం రాయించాడో తెలుసా? నా సన్నిధిలోనికి రండి, బలముంది, ఘనత ఉంది. మనం ఎక్కడో తిరిగామనుకోండి, మనకేమొస్తుందంటే నిందలు వస్తాయండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నామనుకోండి, ఘనత వస్తుందండి. తెలుసా? ఆయన సన్నిధిలో మనం ఉంటే మనకు ఘనత వస్తుంది. మనం నీతిగా ఉంటే ఘనత వస్తుంది. చూడండి సామెతల గ్రంథం 14 అధ్యాయం. సామెతల గ్రంథం, మరల యోబు గ్రంథం దగ్గరికి వద్దాం. సామెతల గ్రంథం 14 అధ్యాయం 34 వచనాన్ని చూడండి. సామెతల గ్రంథం 14 అధ్యాయం 34 వచనం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును అంటున్నాడు. చూడండి, పాపము ప్రజలకు ఏం తెస్తుందంట? అవమానం తెస్తుందంటండి. నీతి ఘనత తీసుకొస్తుందండి మనకు. దేవుడు చెప్పినటువంటి మాట మనం వింటే, ఆ మాట ప్రకారం మనం బ్రతికితే మనకేమొస్తుందంటే ఘనత వస్తుందండి. ఘనత, ఆ ఘనత రావాలంటే దేవుని సన్నిధిలో ఉండాలండి, దేవుడి కోసం బ్రతకాలండి, ఆయన పిల్లలముగా మనం జీవించాలి. అలా జీవించినప్పుడే మనకేమొస్తుందంటే ఘనత వస్తుంది, లేకపోతే అవమానం వస్తుందండి. దావీదు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోయాడు. మిద్దె మీదకి ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కి చూస్తున్నాడు, బత్షెబ స్నానం చేస్తుంటే చూశాడు, తెచ్చుకున్నాడు, అనుభవించాడు. ఆ తర్వాత ఏమొచ్చిందంటే అవమానం, పాపాన్ని మూటగట్టుకున్నాడండి. తప్పు జరిగిపోయింది. దావీదంటేనే ఇదిగో అవమానంగా ఆ సమయంకు అలా అయిపోయాడండి. అదే యుద్ధానికి వెళ్ళంటే ఘనత వచ్చేదండి. కానీ ఇంటి దగ్గర ఉన్నాడు, పాపం చేశాడు. ఆ పాపం విషయంలోనే మల్ల ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడండి. నా పాపం పోవునట్లు నన్ను కడుగు, నన్ను గొప్పగా చెయ్యి,
నా అంతరంగాన్ని శుద్ధి చేయి. నాలో పాపం ప్రవేశించింది. ఆ పాపము నన్ను అవమానానికి తీసుకెళ్ళిపోయింది. నీ సన్నిధిలో ఉంటే నాకు ఘనత వస్తుంది అని తర్వాత వచ్చి మోకరిల్లాడండి. నన్ను హెచ్చించావు, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాణ్ణి, పాపము చేసిన నన్ను హెచ్చించావని పశ్చాత్తాపడ్డాడండి, తగ్గించుకున్నాడండి. ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చామంటే, ఇదిగో ఘనత మనకు రావాలంటే ఏం చేయాలంటే మనలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి, విడిచిపెట్టుకోవాలి. శత్రువును కూడా మిత్రులుగా చేయాలంటే ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం గడుపుతామో అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలా తోడుగా ఉంటే ఏముంటుందో ఒక్కసారి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం కంచి చూద్దామండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా రాయించాడు చూడండి. బైబిల్లో ఎంత చక్కగా రాయబడ్డాయో చూడండి. మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టుకొని మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే సినిమానో సీరియలో ఏదో ఆటలో పాటలో క్రికెటో లోక సంబంధమైన వాటి విన దృష్టి పడిపోద్దండి మనకు. అదే దేవుని సన్నిధిలో గడిపితే ఆయన వాక్యం మనలోనికి వచ్చేస్తుంటే మనలోనికి ఉజ్జీవం వచ్చేస్తుందండి, మనలోనికి భక్తి వచ్చేస్తుందండి. అమ్మో, దేవుడి కోసం బ్రతకాలి, ఆయన సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆలోచన వచ్చేస్తుందండి. అదే ఇంట్లో ఉంటే ఆ టీవీ చూసేద్దాంలే, ఎవరు చూస్తున్నారులే అనుకునేటువంటి ఆ మనసు అన్నది అపవాది మనలోనికి తీసుకొచ్చేస్తుందండి. అంతేగా మనం దేవుని యొక్క సన్నిధికి రాకుండా మనం ఇంట్లో ఉన్నామంటే మన పాపం చేయటానికి అది మనల్ని అంటిపెట్టుకుంది అని అర్థం చేసుకోవాలండి. అంతేగా దేవుడి సన్నిధిలోనికి మనం రాలేకపోతే అపవాది ఏం చేస్తుందంటే మన కాళ్ళకు కట్లు కట్టేసిందండి, మన కాళ్ళను పట్టేసింది. దేవుడు అంటున్నాడు, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములను. ఆ సుందరమైనటువంటి పాదాలు ఆదివారం ప్రభు దినాన ప్రభు సన్నిధిలో గడపలేకపోతే ఇంకా అపవాది పట్టినట్టు కాదంటారా? అపవాది పట్టేసిందండి. ప్రభు సన్నిధిలో గడపాలండి, దేవుని సన్నిధిలో గడపాలి. ఎందుకు గడపాలి ఇక్కడ చెప్తున్నాడు చూడండి 27వ వచనములో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలమును యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధ అలంకరములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములో ఆనందించును, భూమి సంతోషించునుగా అంటున్నాడు చూడండి. ఆకాశములు ఆనందించాలంట, భూమి సంతోషించాలంటండి. ఎక్కడ సంతోషం అండి చెప్పండి?
భూమి మీద ఉన్నటువంటి ప్రజలండి ఆయన సన్నిధికి వచ్చి సాగిల పడకపోతే, ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గని మరల దేవుడు వాటికే చెప్పుకుంటున్నాడండి. మనం దేవుని సన్నిధిలోనికొచ్చి, మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆకాశం అంటండి ఆనందించాలంటండి, భూమి సంతోషించాలంటండి. ఎక్కడ సంతోషం చెప్పండి ఇప్పుడు? దేవుని సన్నిధికి రాలేకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా బ్రతుకుతున్నటువంటి ప్రజల విషయంలో దేవుడికి బాధండి. దేవుడికి బాధపడుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరిని విడిచిపెట్టడండి, ఎవరిని విడిచిపెట్టడండి. దేవుడు అందరినీ చూస్తున్నాడు, మనుషులందరినీ లెక్క రాస్తున్నాడు. నువ్వేంటి, నీ స్థితి ఏంటి అని మనుషులందరిదండి రాస్తున్నాడండి. మనందరికీ తెలుసు కదా ప్రకటన గ్రంథంలో ఉన్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు కదా. ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున, అంటే క్రియలు దైవికమైన సంబంధమైన క్రియలు నువ్వు చేస్తున్నావా లేదా? ఏ క్రియలు చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? అందుకేనండి దేవుడండి ప్రతివానికి, మనుషులందరికండి, పోయినసారి చెప్పాను కానీ రెఫరెన్స్ చూపించలేదండి, మనుషులందరికీ క్రియలు చొప్పున ఇస్తానన్నాడు కదా. ఒకసారి కీర్తన గ్రంథంలోనికి వచ్చేద్దామండి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం, కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం. ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు అంటున్నాడు. చూడండి, ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం. మనమేమి ఇచ్చేవాళ్ళం కాదండి, మనం ఒకరికి తీర్పు తీర్చేవాళ్ళం కాదు, మనం ఒకరిని గొప్ప చేయాలన్న మన చేత కాదు, దేవుడేనండి. ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా దేవుడేనండి. చూడండి ఆ మాట కూడా ఇదే కీర్తన గ్రంథం 75వ అధ్యాయం, కీర్తన గ్రంథం 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించున్నాడు. చూడండి, దేవుడేనండి. ఒకరిని హెచ్చించాలన్న దేవుడే, తగ్గించాలన్న దేవుడే. మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ప్రభు సన్నిధిలోనికి వచ్చాం. మనం ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలండి. మనుషుల మీద మనం ఆధారపడితే, మనుషుల మెప్పు మనం కోరితే, చూడండి అబీమెలెకు రాజే ఇస్సాకును వెలివేసిన మరలా ఇస్సాకు దగ్గరికి వచ్చేసాడు. ఏందయ్యా మీరు వెలివేశారు కదా, నన్ను వద్దనుకున్నారు కదా, మరలా నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడు. అలా వచ్చిన వారికి ఇస్సాకు ఏం చేశాడంటే భోజనము పెట్టాడండి. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నాం మనం. ఈ మందిరం అన్నది అందరిదండి, అందరికీ దేవుడి సన్నిధిలో గడిపే భాగ్యం అనేది అందరికి ఇచ్చాడండి దేవుడు. ఏ ఒక్కరిని కూడా దేవుడు తోసివేసేవాడు కాదు. మరి దేవుడి సన్నిధికే మనిషే రాలేకపోతున్నాడు. ఎందుకంటే మనిషి ఇదిగో పాపం ఊబిలో చిక్కుకున్నాడు గనక, పాపపు ఊబిలో చిక్కుకున్నాడు గనక దేవుని సన్నిధికి రాలేకపోతున్నాడు. వాక్యము యొక్క విలువ తెలియటం లేదండి. డబ్బు విలువ తెలుసు, బంగారం విలువ తెలుసు, పొలం విలువ తెలుసు, పట్ట కాగితాల విషయం తెలుసు, బ్యాంకు పుస్తకం విలువ కూడా తెలుసు అండి. కానీ బైబిల్ విలువ తెలియటం లేదు, వాక్యం విలువ తెలియటం లేదు, దేవుని యొక్క సన్నిధి విలువ
అస్సలు తెలియటం లేదండి. అందుకేనండి దేవుని సన్నిధికి మనిషి రాలేకపోతున్నాడు. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి, ఆయన సన్నిధిలో బలం ఉంది, ఆయన సన్నిధిలో ఘనత ఉంది. ఇదంతా కూడా మనం ఆలోచించుకుంటే చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4 వచనం అండి. చివరిగా ఈ మాట చూడండి. సామెతల గ్రంథం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఆ ప్రతిఫలానికి ఏమొస్తున్నాయి? ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును కలుగుతాయంట. చూడండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకేం కలుగుతాయి అంటండి? ఐశ్వర్యము, ఘనత, జీవము అంటారు. చూడండి, మనకేం తక్కువ కాదండి. దేవుడు మనల్ని, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు అన్నాడు, మిమ్మల్ని తలగా ఉంచుతానన్నాడు కానీ తోకగా ఉంచనన్నాడండి. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ మిమ్మల్ని ఆకలి కొననివ్వను అన్నాడండి. దేవుడు పోషిస్తాడండి. దేవుడు మనల్ని పోషిస్తాడు. దేవుడు మనకేది కూడా తక్కువ కానివ్వడు. అయితే మనం ఏం చేయాలంటే దేవుని మీద మనము ఆధారపడాలండి. మరి ఆధారపడేటువంటి ఆ స్థితి మనకుందా చెప్పండి? మనం దేవుని మీద ఆధారపడాలి. ఆయన సన్నిధిని అంటిపెట్టుకొని ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడండి. ఇస్సాకు నువ్వు దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడు. చాలాసార్లు చెప్పానండి, ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండటాన్ని బట్టి ఆ సంవత్సరము పొలము విత్తనము విత్తి ఫలము పొందుకున్నాడు. అంటే దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు తోడుగా ఉంటే దావీదు అంతకంతకు అభివృద్ధి చెందాడు. యెహోషువ ఆ దేశం అంతటా కూడా అతని కీర్తి వ్యాపించింది. ఇలా చాలాసార్లు చెప్పాను. మనం కూడా దేవుడి సన్నిధిలో భయము కలిగి, భక్తి కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మనం ఉన్నామనుకోండి, దేవుడు మనకేది కూడా తక్కువ చేయడండి. అంతేగా, నన్ను ఎవరూ పట్టించుకోలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదండి. మనల్ని ఎవరో పిలవలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదండి. దేవుడు మన నుంచి మనకేదో నేర్పబోతున్నాడు, అంతేనండి. కష్టాలలో, నష్టాలలో ఏది వచ్చినా కూడా మనం ఆయన మీద ఆధారపడుతూ ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండి మనకిచ్చినటువంటి ఆ పనిని నమ్మకంగా మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే దేవుడు తగిన సమయంలో మనల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. అంతే. మనం ఏదో ఇప్పుడే గొప్ప వాళ్ళం అయిపోవాలనుకుంటే అది కాదండి. ఈరోజే నేను గొప్పవాడిని అయిపోవాలి, ఈరోజే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోవాలంటే కాదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. దేవుడు ఇచ్చించేటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయం వరకు మనం ఏం చేయాలంటే ఆయన రెక్కల కింద మనము భద్రంగా ఉండాలి. ఆయన రెక్కల కింద ఉండాలండి. మనం ఆయన మీద ఆధారపడి మనం జీవించాలండి. ఆయన సన్నిధిలో మనం గడపాలండి. మనకున్నటువంటి కొరత, మనకున్నటువంటి కొదవ, మనకున్నటువంటి సమస్య, మనకున్నటువంటి ప్రతి బాధ కూడా ఆయన సన్నిధిలో మనము ఒప్పుకుంటే, మనం మొరపెట్టుకుంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు మన మొరని విని దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఒకవేళ మనం పాపిగా ఉంటే మన మధ్యలోనికి ప్రభు బల్ల ఇచ్చినప్పుడు మన స్థితిని మనం ఒప్పుకొని, దేవా ఈ విషయంలో నేను తప్పు చేశాను, ఈ విషయంలో నేను పాపం చేశాను అని మనల్ని మనమే పవిత్రపరచుకోవటానికి ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యలోనికి వచ్చినప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుంటూ మనం ప్రభు బల్లలో పాలు పంపులు పొంది పరలోక రాజ్యములో దేవుడు తోడుగా ఉండి, భూమి మీద మనకు తోడుగా ఉండి ఆ నిత్య రాజ్యములో చేర్చేంత వరకు, మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన యందు భయభక్తులు నిలిపి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములైనా దేవా, ఈ దినాన తండ్రి నీ సన్నిధిలోనైనా నీ పిల్లలముగా నీ మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలనైనా మేము విని ఉన్నాం. విన్నటువంటి మాటలనైనా మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, మా జీవితములనైనా మీరు మాకు తోడుగా ఉంటే శత్రువుల ఎదుటనైనా భోజనమును ఏర్పాటు చేస్తానన్నావు. శత్రువుకు కూడా నైనా భోజనాన్ని పెట్టిస్తానని మీ వాక్యాలు సెలవిస్తున్నాయి. దేవా, మీ వాక్య ప్రకారమునైనా ప్రవర్తించుటకు, నీలో ఫలించుటకు, నీ సన్నిధిలో నిలుచుండుటకు ఎల్లప్పుడూ కూడా నైనా నీ బిడ్డలముగానైనా జీవించుటకు మీరే మాకు సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.